హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్లాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్న రెసిపీ చూస్తున్నారు కదండి, పెసర పొనగంటాకు ఫ్రై అండి. దీన్ని ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా బాగా నచ్చుతుంది. ఆకుకూరలు తినాలంటే ఇబ్బంది పడేవాళ్ళు ఈ విధంగా చేసుకుని తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇదే ఫ్రెష్ పొనగంటాకండి. నేను అంటే మార్నింగ్ తీసుకున్నాను, ఫ్యాన్ గాలికి ఈ విధంగా అయిపోయింది. సో బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఒక 100 గ్రాముల వరకు నేను పెసరపప్పు తీసుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతే చాలు. దీంట్లో పండు మిర్చి తీసుకున్నానండి. కారం ఉంటుంది, అలాగే అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఒక అరగంట తర్వాత ఈ విధంగా నానిపోయిందండి పెసరపప్పు. ఇప్పుడు తాలింపు కోసం మనం కొంచెం ఆయిల్ తీసుకున్నామండి. తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ఒక 3 తీసుకున్నానండి నేను. అయితే ఈ క్వాంటిటీకి అయితే ఈ కారం అనేది సరిపోతుంది. ఇక పొనగంటాకు ఆరోగ్య ప్రయోజనాలు అయితే చెప్పనవసరం లేదండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం చాలా వరకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఈ పొనగంటాకు వలన. పెసరపప్పు కూడా చలువ చేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. సో ఈ విధంగా ముందుగా మనం కడిగి శుభ్రం చేసి నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకుని కొంచెం అటు ఇటు వేయించుకుని, ఇప్పుడు దాంట్లోనే మనం కడిగి శుభ్రం చేసుకున్న పొనగంటాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను నేనైతే. ఇది ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసి. ఈ విధంగా అడుగంటుతుందండి. అయితే పప్పు అయితే ఇంకా ఉడకలేదు కాబట్టి ఒక కప్పుకి వాటర్ వేసుకోవాలండి. వెంటనే ఉడికిపోతుంది పెసరపప్పు అంటే. ఎక్కువ టైం అయితే తీసుకోదు, తొందరగా ఉడికిపోతుంది. ఉత్తదే తినేయచ్చండి. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకుని రైస్లో కూడా కలుపుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. దీంట్లో సాల్ట్ కొంచెం తగ్గింది, నేను అందువల్ల సాల్ట్ వేసాను. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పెసర పొనగంటాకు ఫ్రై అనేది రెడీ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పెసర పొనగంటాకుని తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏజ్తో పని లేకుండా అయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా ఉత్తతే తినేయచ్చు, చాలా బాగుంటుంది. అసలు వదలబుద్ధి అవ్వదండి. ఎంతో హెల్తీ, ఆరోగ్యకరమైన పెసర పొనగంటాకు ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.